అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈ రోజు మనం కేర్ అవుట్ పేషెంట్ బంజారా హిల్స్ లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కృష్ణమోహన్ గారు. ఆయన ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్. సో బేసిక్ గా మనం ఒబేసిటీ గురించి వింటూ ఉంటాం. అసలు ఏజ్ తో సంబంధం లేకుండా ఒబేసిటీతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో బేసిక్ గా ఈ రోజు ఒబేసిటీ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఈ మధ్య చూస్తున్నాం ఎక్కువగా అసలు వయసుతో సంబంధం లేకుండా ఒబేసిటీతో చాలా మంది బాధపడుతున్నారు. నిజంగానే ఒబేసిటీ ఎంత క్రిటికల్ సిచ్యువేషన్స్ ని తీసుకొస్తుందని చాలా వరకు తెలియదు చాలా మందికి. సో బేసిక్ గా ఒబేసిటీ ఎందుకు వస్తుంది సార్? కొంతమంది ఏమో హెరిడిటీ వల్ల వస్తుంది అని అంటారు, కొంతమంది ఫుడ్ వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్, వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్ ని బట్టి వస్తుంది అని అంటారు. బేసిక్ గా ఒబేసిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఒబేసిటీ అనేది స్థూలకాయం ఎవరు కూడా కోరుకునేది కాదు. అంటే పుట్టుకతో ఎవరు కూడా లావుగా ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ ఎందుకు అవుతున్నాము, స్థూలకాయం ఎందుకు వస్తుంది ఒక మనిషికి అంటే, ఒక స్థాయిలో మనందరం కూడా ఫస్ట్ ఫుడ్ వెరైటీకి అలవాటు పడటం వల్ల, రకరకాల ఫుడ్ ప్రొడక్ట్స్ అన్టైమ్లీగా తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా లోపల ఎంజైమ్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం తినాల్సినటువంటి టైము ఉదయం సూర్యోదయం నుంచి ఫస్ట్ 2 hours. అది మెటబాలిక్ ఈటింగ్ టైం. ఎందుకని? కార్టిసాల్ అనే హార్మోను సూర్యోదయంతో మొదలై 2 గంటలు మాత్రమే ఉంటుంది. అంటే 2-2.5 గంటలు. అంటే 8-8:30లో బ్రేక్ఫాస్ట్ అవ్వాలి. లంచ్ వచ్చేసి మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 లంచ్ అయిపోవాలి. అట్లాగే సూర్యాస్తమయం నుంచి 2 గంటల లోపు, అంటే 8 o'clock లోపు డిన్నర్ అయిపోవాలి. అయితే ఈ టైమింగ్స్ పాటించకుండా వేరే టైమ్స్లో కనుక తింటే బ్రెయిన్ రెడీగా లేదు అది అబ్జార్బ్ చేయడానికి. అప్పటికే అన్నీ కూడా అది మీ ఫ్యాట్, బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీ మాలిక్యూల్స్ కింద మార్చి అది వాడేసుకుంటుంది. ఇప్పుడు మనం ఫ్రెష్గా మనం ఫుడ్ తింటున్నాం, ఆ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయిన ఫుడ్ని మీ జెనెటిక్ టేబుల్ ప్రకారం స్టోర్ అవుతుంది డిఫరెంట్ పార్ట్స్లో. అందుకని మనందరం డిఫరెంట్ షేప్స్కి వస్తాం. ఇకపోతే హెరిడిటరీ ఒబేసిటీ అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం, 5 ఏళ్లకే వాళ్ళందరికీ పిల్లలు చాలా లావ్ అయిపోవడం, అంటే కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ కండిషన్స్లో వాళ్ళు లావ్ అవుతారు. కానీ జనరల్గా మెచ్యూరిటీ అయ్యే లోపు, అంటే 10-12 ఏళ్ల తర్వాత వచ్చే ఒబేసిటీ అంతా కూడా జెనెటిక్ ఒబేసిటీ కాదు. అది ఫెమిలియల్ ఒబేసిటీ. అంటే పెద్దవాళ్ళందరూ ఏం తింటారో పిల్లలు కూడా అదే తింటారు ఇంట్లో. సో వాళ్ళు లేటుగా తినడం మొదలు పెడితే వీళ్ళు లేటుగానే తింటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళందరూ కూడా ఒబీస్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని అమ్మ, నాన్న, పిల్లలు అందరూ ఒక కుటుంబంలో లావుగానే కనబడతారు. సో మా జనరేషన్ అంతా ఇలాగే ఉంటుంది అని వాళ్ళే మళ్ళీ దాన్ని బ్రాండ్ చేసుకుంటున్నారు. సో యాక్చువల్గా చెప్పాలి అంటే మెటబాలిక్ ఈటింగ్ టైంలో తింటే మనం ఒబీస్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సార్, మీరు చెప్పినట్టుగా హెరిడిటరీ, ఇవన్నీ హెరిడిటరీ నుంచి ఒబేసిటీ వస్తే కనుక 10 years ఆలోపు వస్తే ఫుడ్ చేంజెస్ అని. ఒకవేళ హెరిడిటరీ వల్ల వస్తే వాళ్ళకి ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి హెరిడిటరీతో పాటు? హెరిడిటరీతో వచ్చినప్పుడు వీళ్ళకి 10 ఏళ్లకే దాదాపు 90 కిలోల పిల్లలు కూడా చూసాం. సో వాళ్ళు నడవలేరు, యాక్టివ్గా ఉండలేరు. సో వాళ్ళకి అప్పుడు కొన్ని ఈ జన్యు లోపాల వల్ల వచ్చేటువంటి హెరిడిటీ. సో దానికి కూడా ఇప్పుడు బెరియాట్రిక్ సర్జరీ చేయడం మొదలుపెట్టాం. కానీ కేస్ టు కేస్ దానికి ముందు జెనెటిక్ లోపాలు ఏంటో అర్థం చేసుకొని ఆ తర్వాత చేయడం జరుగుతుంది. కానీ సమాజంలో ఇది కేవలం 0.1-2% హెరిడిటీతో వచ్చేటువంటిది. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఫెమిలియల్ ఒబేసిటీతోనే ఉంటున్నారు, అంటే మన సమాజంలో. సో లైఫ్ స్టైల్ వల్లే ఒబీస్గా తయారవుతున్నారు. బేసికల్లీ ఫుడ్ హ్యాబిట్స్, ఈ అన్టైమ్లీ ఫుడ్ తీసుకోవడం నేను ఇందాక చెప్పినట్టుగా, అట్లాగే మిడ్ నైట్ ఆల్కహాల్ కానీ ఇవి తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఫ్యాట్ ఎక్కువ జమ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఒబేసిటీకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? ఒబేసిటీకి అంటే మామూలుగా అందరూ కొంత లావు ఉండడం అనేది సహజం. అంటే 23 BMI మెయింటైన్ చేయాలి మనందరం ఐడియల్గా కనుక ఉండాలి. అంటే 23 BMI అంటే
ఒక 60 కిలోలు ఉండాల్సిన మనిషి 60 కిలోలు ఉంటే 23 అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. ఈ 60 కిలోల మనిషి ఒక 25 కిలోలు యాడ్ చేస్తే అంటే 85 కిలోలకు వెళితే డెఫినెట్గా అతని బిఎంఐ 32 దాటిపోతుంది. అంటే బేరియాట్రిక్ బ్రాకెట్లోకి వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళ హైట్ని బట్టి వెయిట్ని బట్టి ఆ నిష్పత్తి రేషియోని మనం బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. సో 32.5 దాటితే కనుక వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ అవసరం అవుతుంది. 32.5 కంటే తక్కువ ఉంటే స్పెషల్ కండిషన్స్ ఇట్లా డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిస్లిపిడిమియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అంటే ఓఎస్ఏ అంటాం కదా, ఇట్లా రకరకాల జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అండర్ స్పెషల్ కన్సిడరేషన్ ఒక 2 బిఎంఐ తక్కువ, అంటే 30 బిఎంఐ దాటి ఏ 2 కోమార్బిడిటీస్ ఉన్నా కూడా వాళ్ళకి సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అనంత్ అంబానీ రీసెంట్గా స్టేజ్ మీద మాట్లాడుతూ ఒబేసిటీ గురించి చెప్పారు. సో బేసిక్గా ఒబేసిటీలో నిజంగా సివియారిటీస్ ఉంటాయి. తన లైఫ్లో చాలా హెల్త్ ఇష్యూస్ చూశానని చెప్పారు. సో అదే కాకుండా ఒబేసిటీ పేషెంట్స్లో ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ని చూసే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. సో ఏది ఇంకా ఆ చేంజెస్ అనేవి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు? నార్మల్గా వెయిట్ ఉన్న వాళ్ళు నార్మల్గానే ఉంటారు, బట్ వాళ్ళలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు? జనరల్గా ఒబేసిటీ ఉన్నప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లంగ్, హార్ట్. అంటే మిగిలినవి మనకు తెలియవు. ఇప్పుడు లివర్ ఎన్లార్జ్ అవుతుంది ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, కానీ వీళ్ళకి తెలియదు. ఏదైనా టెస్ట్ చేయించుకుంటే తెలియాలి. ప్యాంక్రియాటిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఆల్కహాల్ ఉంటాయి, అది కూడా తెలియదు. ఎప్పుడన్నా టెస్టుల్లో బయటపడాల్సిందే. సో మేజర్గా ఏంటి, వాళ్ళకి ఫస్ట్ తెలిసేది లంగ్స్. లంగ్స్లో ఎప్పుడైతే ఫ్యాట్ కూర్చుంటుందో అది ఎక్స్పాండబుల్. సపోజ్ ఒక లంగ్ ఒక 100% ఎక్స్పాండ్ అవ్వాల్సింది ఒక 50%, 30% ఎక్స్పాండ్ అవుతుంది. అందువల్ల 4 అడుగులు వేయగానే వాళ్ళకి సాలి వచ్చేస్తుంది, దమ్ వచ్చేస్తుంది. సో ఎక్కువ దూరం నడవలేదు. సో ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేది అది. తర్వాత స్నోరింగ్, గురకొస్తూ ఉంటుంది. థర్డ్, ఒక్కొక్కసారి డే టైమ్ స్లీపీనెస్, అంటే లంగ్స్లో సరిగ్గా ఎక్స్పాన్షన్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ అందదు, బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ అందదు. మనతో మాట్లాడుతూనే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే కొందరు అంటే అన్నం తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత నిద్రపోవడం కాదు, ఏ టైంలో అయినా వాళ్ళు డే టైం నిద్రపోగలరు. సో ఈ 3 ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎఫెక్ట్ చేస్తాయి. 2, హార్ట్కి సంబంధించి ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో ఫ్యాట్ కూడుకుపోతుందో, మనం చాలా చిన్న వయసు ఉన్న వాళ్ళకే స్టెంట్లు వేసేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వీళ్ళందరికీ ఒబేసిటీ వల్లే ఆ స్టెంట్లు వస్తున్నాయి. సో రైట్ టైంలో కనుక వీళ్ళు అడ్వైస్ తీసుకుని బెరియాట్రిక్ సర్జరీకి కనుక వాళ్ళు ఆప్ట్ చేసుకుని రాగలిగితే డెఫినెట్గా లైఫ్ సేవింగ్ సర్జరీ అవుతుంది. ఇది చాలామంది సర్జరీ అనగానే భయపడతారు. అవును సార్, అది ఏదో సర్జరీస్ తర్వాత కాంప్లికేషన్స్ ఏమి ఉండవు వాళ్ళకి, ఈ డౌట్స్ చాలా మందిలో ఉంటుంది. ఈ సర్జరీ తర్వాత ఇవాళ చాలా టెక్నాలజీ పెరిగింది. ఒక 20 ఏళ్ల క్రితం ఉన్నదానికి ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ, ఇంక్లూడింగ్ రోబోటిక్ టెక్నాలజీ, అసలు దానికి దీనికి ఊహకు కూడా అందదు, అంత పెరిగింది. సో అందువల్ల 0 ప్రాబ్లమ్స్, ఎటువంటి ఇష్యూ ఉండదు. తర్వాత వాళ్ళు హాస్పిటల్లో 24 గంటల కంటే 48 గంటల కంటే ఉండరు. ఇవాళ సర్జరీ చేస్తే రేపు డిశ్చార్జ్ అవుతారు, లేదా ఎల్లుండి అవుతారు. అసలు ఏమీ లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు వెంటనే. మామూలుగా అన్ని పదార్థాలు తినొచ్చు, తాగొచ్చు, అన్నీ చేయొచ్చు. అందుకని చాలామందికి అపోహ ఏంటంటే ఇంకా తినలేము, సర్జరీ తర్వాత మనం ఇంకేమీ చేయలేము అనేటువంటి గొడవలో ఉంటారు. అసలు ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు. సో వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుంటే, అయితే ప్రతి సర్జరీకి చేసేటువంటి సర్జన్ని బట్టి కూడా, వాడే టెక్నాలజీని బట్టి కూడా కొంత డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది. అది అన్ని సర్జరీలోనూ అన్ని స్పెషాలిటీస్లోనూ ఉంటుంది. ఇది కూడా అంతే. సో సరైన సర్జరీ సెంటర్ని కనుక వాళ్ళు తీసుకోగలిగితే, సర్జన్ని ఎంచుకోగలిగితే 100% ఇది సేఫ్ సర్జరీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సార్, ఒబేసిటీ పేషెంట్స్ వెయిట్ లాస్ కోసం కొన్ని సర్జరీస్ని వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు కదా, వీటి వల్ల మన కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుందా? సో ఫ్యాట్ రిమూవల్ అంటారు. ఇది మంచి ప్రశ్న. ఫ్యాట్ రిమూవల్ బెరియాట్రిక్ సర్జరీకి సంబంధం లేదు. ఫ్యాట్ ఏదైతే తీస్తారో దాన్ని లైపోసక్షన్ అంటారు.
లైపోసెక్షన్ అంటే ఏంటి? బాడీ షేపింగ్ సర్జరీ. ఓకే. ఒక మనకి ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ ఉంది, సో ఆ ఫ్యాట్ని తీయడానికి వాడతారు. లేదు పొట్ట మీద ఫ్యాట్ ఉంది, అది తీయడానికి వాడతారు. అయితే అది టెంపరీగా రిలీఫ్ ఇస్తుందే తప్ప మీ జీన్స్ మళ్ళీ అక్కడికే ట్రాఫిక్ సిగ్నల్ అక్కడికి వెళుతూ ఉంటుంది. మళ్ళీ మీరు ఫుడ్ తిన్నప్పుడు మళ్ళీ ఫ్యాట్ జమ అవుతుంది. డిపాజిట్ అవుతుంది. ఎప్పటికప్పుడు అక్కడే డిపాజిట్ అవుతుంది, ఎందుకంటే యువర్ జీన్స్ ఆర్ టార్గెటింగ్ దట్. అలా కాకుండా బేరియాట్రిక్ సర్జరీ ఏంటి? ఎవరికైతే ఇందాక నేను చెప్పినట్టు 32.5 బిఎంఐ పెరిగి ఉంటుందో, లేదా 30 బిఎంఐ ఉండి డయాబెటీస్ ఉంటుందో, వాళ్ళందరికీ కూడా బేరియాట్రిక్ సర్జరీనే. ఓకే. లైపోసెక్షన్ చేయించుకోకూడదు. ఓకే. లైపోసెక్షన్ వల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు. ఓకే. ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు సార్ లైపోసెక్షన్ వల్ల? ఇప్పుడు మనం చాలాసార్లు ఇప్పుడు కొందరు సినిమా యాక్ట్రెసెస్ కానీ కొందరు చనిపోయినటువంటి సందర్భాలు కేవలం లైపోసెక్షన్తోనే జరిగాయి. ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు చేసేటువంటి సర్జన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లైపోసెక్షన్ చేసేవాళ్ళు. అదర్వైజ్ డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి అబ్డామిన్ లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్కి కనుక హిట్ చేస్తే అది రంధ్రం పడి ప్రాణాల మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది లైపోసెక్షన్తో జరిగింది, కానీ బేరియాట్రిక్ సర్జరీకి దానికి సంబంధం లేదు అసలు. ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ బేరియాట్రిక్ సర్జరీ? బేరియాట్రిక్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అవగాహన ఉంటే కనుక మనం ఏం చేస్తున్నాం, పొట్ట కొయ్యకుండా చిన్న రంధ్రంతో చిన్న హోల్స్తో చేస్తున్నాం. ఓకే. సో బేరియాట్రిక్ సర్జరీలో బేసికల్గా కొన్ని హార్మోన్స్ని తగ్గిస్తున్నాం. ఓకే. ఫ్యాట్ అంటుకోము అసలు దీంట్లో. గ్రెలిన్ అనే హార్మోన్ని తగ్గిస్తాము. సో దానివల్ల లెప్టిన్ అనేటువంటి హార్మోన్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే GLP-1 అనేటువంటి హార్మోన్ ఇంప్రూవ్ అవుతుంది. అయినప్పుడు వాళ్ళకి ఎర్లీ సెటైటీ వస్తుంది. ఎర్లీ సెటైటీ అంటే ఏంటి? ఫీలింగ్ ఫుల్నెస్. ఓకే. అంటే మనం కొంచెం తిన్నా కూడా సరిపోయింది అనిపిస్తుంది. సపోజ్ మనం భోజనం చేసాం, చేసిన తర్వాత మళ్ళీ భోజనం చేయాలంటే చేయలేం కదా. ఎలా తెలుస్తుంది అది? కేవలం లెప్టిన్ సిగ్నల్తో తెలుస్తుంది బ్రెయిన్కి. బ్రెయిన్లో ఉన్న హైపోథాలామస్కి లెప్టిన్ సిగ్నల్ వెళుతుంది. సో అప్పుడు మనం ఇంకా తినం. ఓకే. సో బేరియాట్రిక్ సర్జరీ అనేది ఈ విధంగా హార్మోన్స్ని చేంజ్ చేయడం వల్ల మనం వాళ్ళని వెయిట్ న్యాచురల్గా తగ్గిస్తున్నాం. యాక్చువల్గా ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్ ఇది. ఓకే. ఎందుకంటే సడన్గా కొంచెం ఫ్యాట్ దిగడం అవును. లేకపోతే ఇంకొక ఏరియాలో షేప్ చేయడం కాదు ఇది. సో ఒక 150 కిలోల మనిషి లేదా 100 కిలోల మనిషి తగ్గాలి అంటే వాళ్ళ జీన్సే వాళ్ళని కరెక్ట్ షేప్ ఇస్తాయి. ఇది ఎంత టైం వరకు తగ్గుతారు సార్? అంటే వాళ్ళకి ఎంత టైం స్పాన్ అవుతుంది ఒకవేళ వాళ్ళు ఉన్న వెయిట్ నుంచి కొంచెం వెయిట్ రిడక్షన్ అవ్వడానికి? ఈ సర్జరీ తర్వాత బేసికల్గా ఎవరైనా కూడా 10 కిలోలు తగ్గొచ్చు 10 కి. మొదటి నెలలో. ఓకే. అంటే 30 డేస్ సర్జరీ తర్వాత 30 రోజుల్లో 10 కిలోలు తగ్గుతారు. ఓకే. సెకండ్ మంత్ నుంచి 2 నుంచి 3 కిలోలు మాత్రమే తగ్గుతారు. అంటే ఒక సంవత్సరం అయ్యేటప్పటికి దాదాపుగా ఒక 30 కిలోలు, ముందు తగ్గిన 10 కిలోలు, మొత్తం 40 కిలోలు తగ్గవచ్చు ఒక సంవత్సరంలో. ఒక 150 కిలోల మనిషి ఒక 70 కిలోలకు రావాలి అంటే ఓ సంవత్సరంన్నర టైం పడుతుంది. ఎందుకంటే ఇది న్యాచురల్గా హార్మోన్స్ ద్వారా జరిగే ప్రక్రియ కనుక ఓవర్ ది నైట్ ఏమీ జరగదు. ఇవాళ సర్జరీ చేస్తే రేపు ఏమీ జరగదు. సో డెఫినెట్గా 1 ఇయర్ 1.5 ఇయర్లో డెఫినెట్గా తగ్గుతారు. 6 నెలల్లో 50% ఎక్సెస్ వెయిట్ డెఫినెట్గా తగ్గిపోతుంది. ఓకే. సార్ అసలు ఒబేసిటీ రాకుండా ప్రివెంట్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలి? ఒబేసిటీ రాకూడదు అంటే మనం ఇందాక చెప్పినట్టు ఫుడ్ టైమింగ్స్ ఒకటి సరిగ్గా చూసుకోవాలి. ఓకే. 2 స్లీప్ టైమింగ్స్. ఓకే. ఇప్పుడు కార్టిసాల్ అనేది సూర్యాస్తమయం తర్వాత 4 గంటలు ఉంటుంది, 10 గంటలకి జీరో అయిపోతుంది అది. ఓకే. ఆ తర్వాత మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది మనందరికీ బాడీలో. ఓకే. అప్పుడే మనం నిద్రపోతాం. అయితే ఈలోపు ప్రపంచం ఏమైపోతుందో అనేటువంటి దుగ్ధ పెరిగిపోయి అందరూ కూడా చాలామంది మొబైల్ మీద ఉంటారు లేదా టీవీలు చూస్తుంటారు. ఎంతసేపు చూస్తే మనకి కార్నియా అనేది అంత రియాక్ట్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్తో మనం రియాక్ట్ చేస్తున్నామో మెలటోనిన్ ప్రొడ్యూస్ కాదు. ఓకే. మెలటోనిన్ ప్రొడ్యూస్ కాకపోతే నిద్ర రాదు. ఓకే. సో వీళ్ళు 2-3 గంటలు మొబైల్ మీద సెర్చ్ అంతా పూర్తయ్యేటప్పటికి 12-1 గంట అయిపోతుంది. ఆ తర్వాత అలసిపోయి బ్రెయిన్ షట్ డౌన్ అయిన తర్వాత అప్పుడు నిదానంగా వాళ్ళు బ్రెయిన్ ఫెటిగ్ అంటాం దాన్ని. ఓకే. ఆ ఫెటిగ్తో మంచం మీద పడిపోతున్నారు. ఓకే. సో బేసికల్లీ
ఈ మొబైల్ కానీ లేదా వేరే ఎంగేజ్మెంట్ ఏది ఉండకూడదు. 10 నుంచి 11కి పడుకోవాలి అందరూ కూడా. అంటే కార్టిసాల్ 0 అయిపోయిన తర్వాత పడుకోవాలి. 0 ఎప్పుడు అవుతుంది? 10కి 0 అవుతుంది కనుక అట్లీస్ట్ 11 కన్నా పడుకోవాలి. అక్కడి నుంచి 5 అవర్స్ చాలు స్లీప్, అంతకంటే అక్కర్లా. అంటే ఏంటి 4కి లేచిపోవచ్చు, లేచి అన్ని పనులు చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అమ్మా. సో చూసారు కదా, ఇది మన ఇంటర్వ్యూ. సో ఒబేసిటీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృష్ణమోహన్ గారు. సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.